కలుగునుగాక. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూడగలవు. నువ్వు విశ్వసిస్తే బలమైన దేవుని కార్యాలు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి జాన్ వెస్లీ గారి తల్లి ఉన్న కుమారులందరినీ కూడా ఆ బిడ్డలందరి కొరకు ఉదయాన్నే లేచి నా బిడ్డ ఒక గొప్ప దైవజనుడు అవ్వాలని ప్రార్థన చేశారు. చూడండి, ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగారు. అవును, ఈరోజు నీ పిల్లల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనకి మించిన ఆయుధం మనకు లేదండి. ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలదు, ఎలాంటి స్థితిగతులైనా మార్చగలుగుతుంది ప్రార్థన. ప్రభువుకే మహిమ కలుగును గాక. అవును, ప్రభు మనకు ఒక మాదిరి చూపించారు. ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి కూడా ప్రభు నేర్పించారు. ప్రార్థనలో ఎంత శక్తి ఉంది కనుక ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రార్థనని బలిపీఠం పడిపోయిందా? తిరిగి దాన్ని కట్టడం మొదలుపెట్టు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన జీవితం నీ కుటుంబంలో పడిపోయిందా? ఎందుకంటే మొదట్లో క్రొత్తలో చాలా ప్రార్థన